తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల భారత పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర సాధనలో అమరులైన వారిని స్మరించుకున్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మూకుమ్మడిగా భారత శ్రేణులు పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ప్రతిజ్ఞ పూనారు. ఈ సందర్భంగా మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, మండల భారత యూత్ అధ్యక్షుడు మహేందర్ సాగర్లు మాట్లాడుతూ తన చావును సైతం లెక్క చేయక కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అంటూ భారత అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మరియు అధినేత సారథ్యంలో చేపట్టిన అనేక పోరాటాల ఫలితంగా 4 కోట్ల తెలంగాణ ప్రజల దశాబ్దాల కాలం నెరవేరిందని వారు గుర్తు చేశారు. ఈ ఆవిర్భావ వేడుకల్లో భారత నాయకులు కార్యకర్తలు సుదర్శన్ రెడ్డి, తిరుపతయ్య, పొట్ట రామకృష్ణ, లచ్చప్ప, రవిగౌడ్, అనంతగౌడ్, మల్లేష్ గౌడ్, సలాం, కారేగారి శ్రీనివాస్ గౌడ్, బండ సీను, శ్యామలయ్య గౌడ్, నిరంజన్, దాసర్ రమేష్, అనిల్ సాగర్, దాసర్ నరసింహులు, నాగేందర్, కేశవ్, అల్లమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చరిత్ర కలిగిన ఈ పవిత్ర తెలంగాణ నేలపై జన్మించినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. నా తెలంగాణను ఎల్లవేళలా నేను గుండెల్లో పెట్టి కాపాడుకుంటాను. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎందరో అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ దశాబ్ద కాలంలోనే సమగ్ర అభివృద్ధి సంక్షేమాలతో సస్యశ్యామలంగా వర్ధిల్లింది. కానీ నేడు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన నయవంచక పాలనలో మన రైతాంగం అన్ని వర్గాల ప్రజలు కష్టాల పాలవుతున్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రల పట్ల మన అస్తిత్వానికి ఆత్మ గౌరవానికి ముక్కు వాటిల్లుతున్నది. ఈ విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ అస్తిత్వ రక్షణకే నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ మరో ప్రజా పోరాటానికి నేను పునరంకితం చేసుకుంటున్నాను. తెలంగాణ తల్లి సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ సాక్షిగా అమరవీరుల సాక్షిగా జై తెలంగాణ, జై తెలంగాణ.